హలో గైస్, వెల్కమ్ టు ద వెహికల్ బజార్. నేను మీ హసేన్ కార్ ఏజెంట్, కడప డిస్ట్రిక్ట్ పొద్దుటూరు. ఈరోజు మీ ముందుకి డీజిల్ వెహికల్ తీసుకొని వచ్చా అండి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వెహికల్ అనమాట. డీజిల్ వేరియంట్ 2019 మోడల్ వెహికల్. ఒక్కసారి మీరు ముందుగా అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి. ఎక్కడ డ్యామేజ్ లేదండి, మంచి కండిషన్. ఏపీ 39 BF 7989 అన్నమాట నెంబరు. ఒకసారి చూసుకోవచ్చు అవుట్లుక్ ఎలా ఉందనేసి. ఇది డీజిల్లో VDI వేరియంట్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి అవుట్లుక్ చూసుకోవచ్చు మీకు ఎలా ఉందనేసి. ఎక్కడ డ్యామేజ్ లేదు. డీజిల్ వేరియంట్ కావడంతో మీకు మైలేజ్ చాలా బాగా వస్తుంది. 22, 23 అయితే మైలేజ్ అయితే వస్తుంది. మీకు ట్రావెల్స్ తిప్పుకోనికి చాలా బాగా సరిపోతుంది. అలాగే పర్సనల్ యూస్ కూడా చాలా బాగా సరిపోతుంది. 2-in-1 కూడా ఎవరైనా యూస్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు. కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అండి. ఒక్కసారి మీకు ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్ చూడండి. ఇంటీరియర్ చూసుకోవచ్చు మీకు. ఇది బ్రౌన్ కలర్ లెదర్ సీట్లు అనమాట. ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ లేదు చూడండి. రీసెంట్లీ అయితే కస్టమర్ ఇవి కుట్టించడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి ఎలా ఉందనేసి. అవి కూడా ఒకసారి చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు. మీకు దీనికి బ్యాక్ సైడ్ కూడా మీకు ఏసీ వెంట్ అయితే వస్తుంది. ఏసీ వెంట్ అలాగే ఛార్జింగ్ పోర్టల్ అయితే వస్తుంది. VDI వేరియంట్ ఇది. ఒకసారి రీడింగ్ చూసుకోవచ్చు. రీడింగ్ వచ్చేసి 1,24,000 అయితే తిరిగిందండి రీడింగు. ఏసీ అయితే చిల్డ్ వర్కింగ్లో ఉంది. ఇది అంతా కూడా కంపెనీ వచ్చిన సిస్టమే అనమాట. డబుల్ ఎయిర్ బ్యాగ్తో వస్తుంది. ఇక్కడ మీకు ఒక ఎయిర్ బ్యాగు, ఆ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగులు అయితే వస్తాయి. స్టార్టింగ్ కూడా మీకు చూసుకోవచ్చు. ఎటువంటి డిలే అయితే లేదు. జస్ట్ ఒక సెల్ఫ్గా స్టార్ట్ అవుతుంది. సారీ, క్లచ్ పట్టుకోవాలి. అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. ఏం లేదు, ఏం సింబల్స్ అయితే ఏం లేవు. చెక్ లైట్ కావచ్చు అలాంటివి ఏం కూడా. ఏసీ అయితే చిల్డ్ వర్కింగ్లో ఉంది. ఏసీ చిల్డ్ వర్కింగ్లో ఉంది. ఒకసారి మీకు మూవ్ చేసి చూపిస్తాను చూడండి. సస్పెన్షన్ కావచ్చు, ఇంజన్ కావచ్చు, గేర్ బాక్స్ కావచ్చు, మొత్తం కూడా మంచి కండిషన్లో ఉంది. సస్పెన్షన్ కూడా మీకు మంచి కండిషన్లో ఉంది. 4 మీకు పవర్ విండోస్ అయితే వస్తాయి. పవర్ విండోస్, ఆటో అడ్జస్ట్మెంట్. ఇది మీకు లాకింగ్ అనమాట. లాక్ సెంటర్ లాక్ వస్తుంది. ఏసీ అయితే చిల్డ్ వర్కింగ్లో ఉంది అండి. కంపెనీ వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అనమాట. ఇది కూడా మంచి కండిషన్లో వర్కింగ్లో అయితే ఉంది. దీనికి బ్యాక్ కెమెరా రాదు. ఒకవేళ బ్యాక్ కెమెరా రావాలంటే స్క్రీన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్టల్స్ కూడా వస్తుంది. డీజిల్ వేరియంట్ కావడంతో మీకు మైలేజ్ బాగా వస్తుందండి. ఇది మీకు బూట్ స్పేస్ చూపిస్తాను ఒకసారి. బూట్ స్పేస్ కూడా చూడండి. బూట్ స్పేస్ కూడా చాలా బాగా ఇస్తాడు ఇందులో. చూసుకోవచ్చు. లగేజ్ వేసుకోవడానికి చాలా బాగా సరిపోతుంది బూట్ స్పేస్. పైన క్యారియర్ అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఎంత బాగుంటుంది ఒకసారి చూసుకోవచ్చు. ఇది వీళ్ళ జాకీ అనమాట. స్టెప్నీ అండ్ జాకీ అయితే దాని కింద ఇస్తాడు. దీని టైర్స్ మీకు నియర్లీ 4 టైర్స్ కూడా 80% బటన్ అయితే ఉంటాయండి. ఇది చూసుకోవచ్చు. మీకు 4 టైర్స్ కూడా మీకు నియర్లీ 88 అయితే బటన్స్. గ్లాసెస్ కూడా ఏ గ్లాస్ చేంజ్ కాలేదు. ఇది చూడండి, కంపెనీ గ్లాసు. ఇది కూడా కంపెనీ గ్లాసే. బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా కంపెనీ గ్లాసే. ఆ విధంగా ఏ గ్లాస్ కూడా, ఫ్రంట్ గ్లాస్ కూడా ఇంక్లూడింగ్ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదన్నమాట. ఎక్కువగా ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అవుతుంటాయి. జస్ట్ చిన్న రాయి పడినా సరే చేంజ్ అవుతుంటాయి. కానీ దీనికి అది కూడా చేంజ్ కాలేదు. ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను. ఇంజన్ చూడండి. చూడండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు. ఇది లేబుల్స్, కంపెనీ లేబుల్స్ అనమాట. ఇవి కంపెనీ వచ్చినట్టువే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. వైరింగ్ కూడా, టేపింగ్ కూడా కంపెనీదే. ఏం పార్ట్ చేంజ్ కాలేదు. అన్నీ కంపెనీ వచ్చిన పార్ట్సే. చూసుకోవచ్చు. ఆయిల్ లీకేజెస్ కూడా ఎక్కడ కూడా లేవు. ఏ పార్ట్ చేంజ్ కాలేదు. అన్నీ కూడా మీకు
కంపెనీ వచ్చిన పార్ట్స్ అనమాట. ఈ వెహికల్ కస్టమర్ మన దగ్గరికి పార్కింగ్ సెల్ తీసుకొని వచ్చి పెట్టారండి. మీకు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా మీకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది, 5 లక్షల రూపాయల ఐడి వ్యాలిడ్. ఒకవేళ మీకు సివిల్ స్కోర్ బాగుండి సొంతం ఇల్లు ఉంది అంటే మీకు దాదాపు 4,50,000 రూపాయల వరకు అయితే మీకు ఫైనాన్స్ అయితే వస్తుందండి. ఈ వెహికల్ కస్టమర్ మన దగ్గరికి పార్కింగ్ సేవ తీసుకొని వచ్చి పెట్టారండి. కస్టమర్ వచ్చేసి 6,10,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఏం ఫైనల్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుందండి. బండి చూసుకున్న రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ అయితే కనుక నా నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, చూసుకుని నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.